హాయ్ అండి అందరికీ. టేస్టీగా సింపుల్గా నోరు బాగాలేనప్పుడు ఇలా రసం చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, నోరు కూడా బాగుంటుంది. కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, ఎండుమిర్చి ఇవన్నీ కావాలి రసానికి. చక్కగా కొన్ని ఒక స్పూను 2 స్పూన్స్ మనం ఎంత చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ తోటి ధనియాలు, జీలకర్ర అవి తీసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ కందిపప్పు, 2 స్పూన్స్ మిరియాలు అని తీసేసుకున్నాను. ఇలా అన్నీ తీసేసుకొని కొత్తిమీర కంపల్సరీ ఉండాలండి. కొత్తిమీర మంచి ఫ్లేవర్ని ఇస్తుంది, కరివేపాకు కూడా బాగుంటుంది. ఈ లోపల చింతపండుని శుభ్రంగా కొంచెం వాటర్ పోసేసుకొని దాని మీద ఏమైనా మట్టి ఏదైనా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని జీలకరించుకొని ఆ వాటర్ పడేసిన తర్వాత మళ్ళీ మనం చింతపండులో కొంచెం వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాం అనుకోండి, చింతపండు చక్కగా నానిపోతుంది. ఈ లోపల మనం చిన్న కళాయి పెట్టేసుకొని స్టవ్ మీద ఈ దినుసులన్నీ చక్కగా గోల్డెన్ కలర్లో వేయించేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుండిద్ది. కొంతమంది అయితే పచ్చివే అట్లానే మినపప్పు ఇవన్నీ పచ్చివే వేసేసుకుంటారు. అవి అంత స్మెల్ ఉండదు, అంటే అనేది ఉండదు. అందుకనేసి చక్కగా గోల్డెన్ కలర్లో వేయించుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. చింతపండు టేస్ట్ కొంతమంది చింతపండుతోనే మిరియాల రసం చేసుకుంటారు, కొంతమంది టమాటా కూడా వేసేసుకొని చేసుకుంటారు. నేనైతే ఎప్పుడు చింతపండు టమాటా చిన్న సైజు టమాటా వేసేసుకొని నానబెట్టేసుకున్నాను. టమాటా కూడా చింతపండులో వేసి ఇంకా మనం దినుసులన్నీ చిన్న కళాయిలో పెట్టేసుకొని ఎండుమిర్చి ఇవన్నీ దినుసులన్నీ చక్కగా టేస్ట్ అనేది ఉంటుంది. మీరు కావాలంటే కొంచెం త్వరగా చేసేసుకోవాలంటే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు. ఈ లోపల చక్కగా దంచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఆ పొడి అనేది. ఇంక ఈ టమాటా అని చింతపండుని చక్కగా గోల్డెన్ కలర్ లో వేగిపోతాయి. నా దగ్గర చిన్న రోల్ ఉంటే ఆ చిన్న రోల్లో వేసి చేయడం బాగా కలుపుకొని చక్కగా గుజ్జు అనేది చింతపండు గుజ్జు అనేది చింతపండు టమాటా తొక్కలు ఏమీ లేకుండా మనం రసం ఏ దాంట్లో చింతపండు రసం అదే కళాయిలో ఈ చింతపండు రసం టమాటా రసాన్ని వడపోసుకోవాలి. చెయ్యడం పెట్టిన పోసుకోవచ్చు, లేకపోతే స్ట్రైనర్తో చేసుకోవచ్చు. నేనైతే వడపోసేదంతా కాకుండా పోసేసుకున్నా. కానీ ఇంకా పక్కన చూడండి, ఇది పక్కన పెట్టేశాను. మీరు అప్పుడే పడేసుకోకండి, ఎందుకంటే మనం కొంచెం పులుపు అది సాలకపోయినా కానీ తర్వాత కొంచెం వాటర్ అయి పోసేసుకొని చక్కగా కొంచెం కలుపుకొని పోసుకోవచ్చు. అందుకనేసి ఇంకా ఇదే తపాల్లో ఇంకా కరివేపాకు, కొంచెం పసుపు, కల్లుప్పు వేసేసి మూత పెట్టేసి బాగా తెరలనివ్వాలి. పులుసు అనేది తెరలనిచ్చిన తరువాత ఇలా పొంగు చూడండి, ఇలా పొంగు వచ్చేటప్పుడు తీసేసి మనం ముందుగా తయారు చేసుకున్న పొడి ఉండిద్ది కదండి, ఆ పొడిని తీసుకొచ్చి నేను 2 స్పూన్స్ వేసేసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పొడిని ఒక గంట వేసేసుకొని చక్కగా తిప్పేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అది కూడా బాగా ఒక పొంగు పొంగాక ఒక తెరిలిన తర్వాత ఇంకా మనం కొత్తిమీర, కరివేపాకు ఇంకా ఏమైనా ఉంటే వేసేసుకోవాలి. ఇంకా ఇదంతా బాగా తెలియలోపు మనం ఒక చిన్న కళాయి తాలింపుకి రెడీ చేసేసుకోవాలి. మిరియాల రసంలో తాలింపు వేసేసుకోవటానికి పక్కన చిన్న కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ కూడా ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, మరి ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి. నాది తాలింపు అనేది కొంచెం మాడింది, మీరు ఇలా మార్చుకోకండి. నేను వీడియో తీస్తూ కొంచెం మాడింది, మీరు ఇలా మాడవకుండా ఊరక తాలింపు వేసుకోగానే దీంట్లో కాగే మిరియాల రసంలో వేసేసుకుంటే టేస్టీ మిరియాల రసం రెడీ. కొంచెం ఎవరికైనా మందం బొందంలా చేస్తే ఈ రసం చేస్తే బాగా మోషన్ ఫ్రీగా అవుతుంది, బాగుంటుంది. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటా. బాయ్.